ఆఫీస్ లో చాలా వర్క్లు పెండింగ్ ఉండిపోయాయి మాయా. వర్కులు చేద్దాం గానీ అప్పు ఎప్పుడు వసూలు చేస్తావు? ఏం అప్పు మాయా? మనం అప్పిచ్చిన రాజన్ కూడా యాక్షన్ లో చనిపోయాడు కదా. ఆ అమౌంట్ గురించి ఇప్పుడు వద్దు మాయా. రే బిజినెస్ ఏరా, ఇంటికి డబ్బులు అడుగు. బిజినెస్ ఏరా, కానీ మనకు కూడా మానవత్వం ఉండాలి. తను చనిపోయి కొన్ని రోజులు అవుతుంది. ఇప్పుడు ఆ ఇంటికి డబ్బులు అనుకుంటూ వెళ్తే కరెక్ట్ కాదు మాయా. స్టాఫ్ సాలరీస్ అవేని ఇవన్నీ మనకు చాలా ఖర్చులు ఉన్నాయి అన్న. ఇప్పుడు అడగపోతే ఆ డబ్బులు మరి రావరా? అరే వాళ్ళు ఏడుస్తూ ఉండి వెళ్ళి డబ్బులు అడగాల? ఏం మాట్లాడుతున్నారా మీరు? నేను ఆ పని చేయలేను రా. ఇలాంటి మంచితనం దేనికి పనికిరాదురా. అన్నా, రమణ అంటే మీరే కదా? ఎవరు మీరు? నా పేరు మీనా అన్న, రాజు వాళ్ళ సిస్టర్ని. మీ దగ్గర అప్పు తీసుకున్నారు కదా? చెల్లి మీరా? ఈ సిచ్యువేషన్లో ఆ అమౌంట్ గురించి ఏం ఇబ్బంది పడద్దు, అన్నీ సర్దుకున్నాక మాట్లాడదాం. లేదన్నా, మా అన్న తన డైరీలో రాసుకున్నారు, ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేయాలని. ఇంత అమౌంట్ ఎలా అడ్జస్ట్ చేశారమ్మా? లేదన్నా, మా అన్న మా గురించి ముందే ఆలోచించి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. మీ అన్నయ్య టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా? అవునన్నా, తనున్నా లేకపోయినా మేమెవరి దగ్గర చేయి చాచకూడదని మా కోసం ముందే ఆలోచించారు. మీ అన్న మా దగ్గర అప్పు తీసుకుంటే ఏదనుకున్నాను కానీ తను నిజంగా రెస్పాన్సిబుల్ పర్సనే. ఇవి ఆ ఇన్సూరెన్స్ డబ్బులే అన్నా, తీసుకోండి అన్నా. చాలా థ్యాంక్స్ అన్నా. అయ్యో పర్లేదమ్మా. ఏంటి మాయ కాల్ చేసి అర్జెంట్గా రమ్మన్నాం? ఇదిగోండిరా మీ డబ్బులు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వసూలు చేస్తాం మాయా? లేదురా. మరి డబ్బులు ఎలా వచ్చారా? రాజు కూడా మన దగ్గర అప్పు తీసుకున్నట్టు ఇంట్లో చెప్పాడంట మాయా. వాళ్ళ చెల్లి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చింది. ఎంత డబ్బులు వాళ్ళకి ఎక్కడ అన్నా? వాళ్ళ అన్న టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడంట్రా. మన దగ్గర అప్పు ఉన్నాడు, అంత కాస్ట్లీ టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా కట్టాడన్నా? అరే టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సివ్ అని నీకు ఎవరు చెప్పారా? ఈ రోజుల్లో టర్మ్ ఇన్సూరెన్స్ పర్ మంత్ 578 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందిరా. కవరేజ్ మాత్రం 1 crore వరకు ఉంటుందిరా. ఆ పాలసీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉందంట్రా. మనం వాళ్ళని తప్పుగా అనుకున్నామన్నా. అవును మాయా. అన్న టర్మ్ ఇన్సూరెన్స్ లో క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉంటదన్నా? 99.7% క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఉంటుందిరా. ఫస్ట్ ఇయర్ గా మనం ప్రీమియం కట్టుకుంటే 1 year వరకు 15% డిస్కౌంట్ ఇస్తారా. క్లైమ్స్ కూడా విత్ ఇన్ 3 hours సెటిల్ చేస్తారా. ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? అండర్ సెక్షన్ 80C 80D వలన ట్యాక్స్ బెనిఫిట్స్ అప్ టు 54,600 వరకు వస్తాయిరా. అండ్ ఆల్ సెట్ కవర్ 64 క్రిటికల్ ఇల్నెస్. నాకు కూడా అర్థమైందన్న, మన ఫ్యామిలీ సెక్యూర్ చేయడానికి టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అని. నా ఇన్స్టా బయోలో లింక్ ని క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడే తీసుకోండి అని నేను చెప్పను. ఆ లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీ ఏజ్ కి ఎంత రికవరీ వస్తుందని తెలుస్తుంది. మన ఫ్యామిలీ మన బాధ్యత. టర్మ్ ఇన్సూరెన్స్ ని నెగ్లెక్ట్ చేయకండి.